గంధం నరసింహారావు అనే ఒక వ్యక్తి మాత్రమే అడ్డుపడుతున్నారంటూ ఆలయ ఈవో రజనీ కుమార్ మేడం గారు నాపై పోలీసు వారికి ఇచ్చిన తప్పుడు కంప్లైంట్ను పూర్తిగా ఖండిస్తున్నాను. ఆలయ కమిటీ విషయంలో 2 సార్లు జీవో వచ్చినప్పటికీ స్థానిక గ్రామమైన కేశవాపురం, జగన్నాథపురం గ్రామాలకు ఇవ్వాలని గ్రామస్తులందరూ ఏకస్తులై 2 సార్లు వచ్చినప్పటికి కూడా మాకెందుకు స్థానం కల్పించలేదని అధికారులకు పలుమార్లు విన్నవించుకోవడం జరిగింది. అయినా కూడా పట్టించుకోకుండా 2వసారి మళ్ళా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుపుకోబోతుంటే అది తెలిసి గ్రామస్తులందరూ మాకు కూడా కమిటీలో అవకాశం కల్పించాలి, ఆలయ అభివృద్ధిలో పాటుపడ్డ మాకు ఎందుకు అవకాశం కల్పించడం లేదని ప్రశ్నించినందుకు ఆ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఆపివేస్తున్నామని అందరి ముందు పత్రికా విలేకరుల ముందు కూడా మాట ఇచ్చి తదుపరి మరలా కమిటీ వేసినట్లయితే అందరికీ తెలియపరుస్తామని చెప్పి ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముందస్తుగా నాపై మాత్రమే కంప్లైంట్ ఇచ్చి తప్పుడు ఫిర్యాదు చేసి సొసైటీలో నాపై తప్పుడు సమాచారాన్ని తెలియపరుస్తూ నన్ను సంఘంలో తలదించుకునే విధంగా ఈవో గారు ప్రవర్తిస్తున్నారు. దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈరోజు పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లాలంటేనే భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వెనక ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కావున ఈవో గారు ఇది కేవలం నరసింహారావు అనే వ్యక్తి కాదు, ఇది మా గ్రామం, మా 2 గ్రామాల సమస్య, ఇది ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. కానీ మాపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి నిన్న అక్రమంగా అరెస్టు చేసి ఉన్నాను. 2 గ్రామాల ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బహిర్గతంగా మీకు కనపడలేదా? ఇప్పుడేమంటారు? గంధం నరసింహారావు అనే వ్యక్తిని ముందస్తుగా అక్రమంగా అరెస్టు చేసి ములకలపల్లి పిఎస్కు తరలించి సాయంత్రం వదిలిపెట్టినప్పటికీ నిశ్శబ్ద వాతావరణంలో జరిగిందా? అక్కడ అంతమందిని బందోబస్తు ఏర్పాటు చేసుకుని అక్కడి గ్రామాలు నిన్న కనపడలేదా? దీనికి కేవలం నరసింహారావు అనే యొక్క పేరును అతికించి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు కావున నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇకనైనా రాజకీయ నాయకులందరికీ నమస్కారాలు. ఈ విషయంలో అక్రమంగా అందరిపై కేసులు పెట్టవద్దని, ఇది మా గ్రామ సమస్య కాబట్టి మా గ్రామ ఆవేదన మా కమిటీలో భాగస్వామ్యం కల్పించమన్న తప్పితే ఎటువంటి దురుద్దేశం లేదు. కావున నిన్న అక్కడకు విచ్చేసిన వృద్ధులు, మహిళలు అని చూడకుండా కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి, చెయ్యి విరిగిపోవడం జరిగింది. ఇంత కర్కశంగా ప్రవర్తించినారు. ఇంత అవసరమా? ప్రశాంతమైన అమ్మవారి వాతావరణంలో ఒక పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా తెలిసి 3వసారి కూడా మా గ్రామాన్ని విస్మరించి మా గ్రామస్తులందరూ ఆవేశాలకు లోనయ్యే విధంగా ఈవో గారు, ఎండోమెంట్ అధికారులు ప్రవర్తించి ఈ తప్పుడు సమాచారాలు బహిర్గతం చేసి మమ్మల్ని, మా గ్రామాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని మా గ్రామం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా ఆడపడుచులపై, అక్కడ ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టవద్దని పోలీస్ అధికారులను కూడా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను.